బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ-16 షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో సుకుమార్తో ప్లాన్ చేసుకున్న ఆర్సీ-17 పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం కాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీం హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలనే దానిమీద మల్లగుల్లాలు పడుతోందని సమాచారం. ఒక ఆప్షన్గా సమంత పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురి కాంబోలో రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్లీ చెప్పనక్కర్లేదు. చిట్టిబాబు, రామలక్ష్మి కెమిస్ట్రీని క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. ఆ మాటకొస్తే ఈ జంటను మరిపించే మేజిక్ మరో దర్శకుడు చరణ్కు ఇవ్వలేదు. అందుకే సామైతే ఎలా ఉంటుందనే కోణంలో సుకుమార్ సీరియస్గా ఆలోచిస్తున్నారట. కాకపోతే సినిమాలు చేయడం తగ్గించేసిన సమంత బ్రాండ్ పాన్ ఇండియా స్థాయిలో ఏ మేరకు ఉపయోగపడుతుందనేది విశ్లేషించుకోవాలి. పుష్పలో ఐటమ్ సాంగ్ సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ విషయంలో సామ్ ముందంజలోనే ఉంది. కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవేళ నిజంగా సుకుమార్ అడిగితే మాత్రం నో అనకపోవచ్చు. ప్రస్తుతానికి వార్త చక్కర్లైతే కొడుతోంది కాబట్టి సుకుమార్ మనసులో ఎవరున్నారో ఆయనగా చెబితే తప్ప ఇప్పట్లో బయటికి రాదు. మరో ఆప్షన్గా రష్మిక మందన్నని చూస్తున్నారట. కానీ ఎంత మేరకు నిజమవుతుందో చెప్పలేం. ఇప్పటికైతే సుకుమార్ తన టీంతో కలిసి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనుక అక్టోబర్లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి ఆర్సీ-17 సెట్స్ పైకి తీసుకెళ్లాలి. గేమ్ చేంజర్ కోసం విలువైన 3 ఏళ్ల కాలాన్ని వృధా చేసుకున్న రామ్ చరణ్ ఈసారి అలా రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కువ గ్యాప్ లేకుండా వేగంగా సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. సుకుమార్ స్టైల్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి త్వరగా మొదలు పెట్టాలనేది ప్లాన్.